మరొక చర్చ జరుగుతుంది. ప్రపంచ బ్యాంకు సంబంధించి 15,000 కోట్ల రూపాయలని అప్పుగా ఇప్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం. సరే, వాళ్ళు షూరిటీ ఇస్తారా, వీళ్ళు షూరిటీ ఇస్తారా, చివరికి ఇది ఎవరు కడతారో కూడా ఇంతవరకు క్లారిటీ రావట్లేదు. కాసేపు ఏమో కేంద్రం కడద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం కాదు, ఖచ్చితంగా కేంద్రం బడ్జెట్లో వాళ్ళకి అలొకేట్ చేశారు కాబట్టి వాళ్ళు పే చేస్తారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ప్రపంచ బ్యాంకుకు సంబంధించి ప్రధానంగా చూసుకుంటే, ప్రపంచ బ్యాంకుకు సంబంధించి వాళ్ళు విడుదల చేసేటువంటి నిధులకు సంబంధించి కూడా మీరు ఒకేసారిగా ఏదో 100 కోట్లు 1000 కోట్లు రిలీజ్ చేయము, 316 కోట్లు 360 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అది కూడా విడతల వారీగా చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. దట్టు కూడా అవి ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు గారి కరకట్టకు సంబంధించి ఏదైనా వరదలు వచ్చినా, ఏదైనా ప్రవాహం వచ్చినా వాటి వరదిటి రాకుండా అడ్డుపడ్డని అక్కడ ఒక రిటైనింగ్ వాళ్ళ కడతారని చెప్పేసి ఒక చర్చలు కూడా జరుగుతున్నాయి. అంటే కృష్ణలంక సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి ఎలా రిటైనింగ్ వాళ్ళు కట్టారో అలా రిటైనింగ్ వాళ్ళు కట్టాలి. ముందు అలాంటివి కట్టిన తర్వాత రాజధానికి సంబంధించి ఎలాంటి విపత్తు ఉండదని చెప్పేసి ప్రూవ్ చేసిన తర్వాత మేము డబ్బులు ఇస్తామని చెప్పేసి ఒక కండిషన్ పెట్టిందని కూడా అంటూ ఉన్నారు. అది ఏంటి దానికి సంబంధించి? ప్రపంచ బ్యాంక్ ఎప్పుడు కూడా చాలా షరతులతోనే ఇస్తుంది. ఒకేసారి డబ్బులు రిలీజ్ చేయదు. ఒక ప్రాజెక్టు టేకప్ చేసినప్పుడు దశలు ఉంటాయి. అమరావతి రాజధాని ప్రాజెక్ట్ కూడా దశలు ఉంటాయి. ఒక్కొక్క దశకు ఒక్కొక్కసారి నిధులు కేటాయిస్తూ వస్తారు. అది క్లియర్. ప్రపంచ బ్యాంక్ ఎప్పుడు అట్లే చేస్తుంది. ప్రపంచ బ్యాంకు ఇన్ ప్రిన్సిపల్ లోన్ ఇవ్వడానికి అంగీకరించింది. కారణం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అష్యూర్ చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు అష్యూర్ చేయాలంటే మనకు FRBM లిమిట్స్ ఉంది. ఈ FRBM లిమిట్స్ మనం 60,000 కోట్లు పైన చేయడానికి లేదు. ఆ పైన చేయడానికి అప్పులు చేయడానికి అవకాశం లేదు. ఈ 15,000 కోట్లు కానీ హడ్కో కానీ ఇవన్నీ FRBM లీడ్స్ అవతల చేస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం కన్సల్టేట్ చేయకుండా చేయలేరు. కాబట్టి 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం షూరిటీ ఇచ్చింది. అప్పుకి ఖచ్చితంగా నాకున్న అవగాహన మేరకు రాష్ట్ర ప్రభుత్వమే కట్టాల్సి వస్తుంది. 30 ఏళ్ళకు 28 ఏళ్ళు కట్టాలి. ఒక సంవత్సరానికి 2,000 కోట్లు ఎట్లా ఏదో ఉంటుంది. దాని కంతుల వారిగా మనం లోన్ లాగానే ఉంటుంది. మొదటి 2 లోన్లు చూసిన తర్వాత మనకు అర్థం అవుతుంది వాళ్ళు కడతారా వీళ్ళు కడతారా. కానీ మొత్తంగా అయితే వాళ్ళు కట్టరు. ఎప్పుడుకోసారి మన ఎత్తిన భారం పడడం కన్ఫర్మ్. అది రాజధాని పేరుతో తెచ్చే. ప్రపంచ బ్యాంక్ సంబంధించినంత వరకు వాళ్ళు ఇస్తారు. రేపు తెల్లారితో అన్ని దశల వారీగానే ఇస్తారు. ఖచ్చితంగా వాళ్ళు ప్రతిదానికి రిపోర్ట్ అడుగుతారు. ఇప్పుడు ఖచ్చితంగా దేనికైనా అదనపు భారం అవుతుంది. 2 కారణాలు. ఒకటి, దాదాపు 8,000 కోట్లు 6,000 కోట్ల రూపాయలతో వరద ముంపు నివారణ చర్యలు చేపడుతున్నారు. మీరు రిటర్నింగ్ వాళ్ళే కాదు, వరద ముప్పు అంటే అక్కడున్నటువంటి కాలువలు కావచ్చు, చెరువులు, వాగులు. ఇప్పుడు కొండవీటి వాగు అని ఒకటి ఉంది, పాలవాగు ఒకటి ఉంది, గ్రావిట్ కెనాల్ ఒకటి ఉంది. ఈ 3 వాగులు లాంటివి. ఈ వాగులు చాలా విధ్వంసకర పాత్ర పోయిస్తాయి. ఇప్పుడు మనకు విజయవాడలో ధ్వంసమైంది ఎక్కడ? నదీ ప్రవాహం వల్ల కాదు, వాగు వల్ల. అవును. ఆ వాగులు ఏంటంటే అబ్నార్మల్, దానికి ఒక చరిత్ర ఉండదు. కృష్ణానది అనుకో, హైయెస్ట్ వరద ఎట్టొచ్చింది, లోయెస్ట్ వరద వచ్చింది, ఎక్కడి నుంచి వస్తాయి, మధ్యలో డ్యాములు ఉంటాయి, క్వశ్చన్ ఉంటుంది. ఈ వాగులే అట్లా అర్ధడ్డంగా ప్రవర్తిస్తాయి. ఈ వాగులే ప్రమాదకరం. తొందరగా వస్తాయి, తొందరగా వెళ్ళిపోతాయి, కానీ ఫాస్ట్ గా వచ్చి ఇబ్బంది పెడతాయి. అందువల్ల పాలవాగు కానీ, కొండవీటి వాగు కానీ, గ్రావిట్ కెనాలు, ఈ వాగులు వస్తున్నాయి, వరదలు వస్తుంటాయి. దీని నుంచి రాజధాని ప్రతిపాదిత ప్రాంతానికి ఒక ప్రాజెక్టు, డ్యామ్స్ కానీ రిజర్వాయర్స్ కానీ కట్టుకొని ఇబ్బంది లేకుండా చూస్తాం. దీనికి 6,000 నుంచి 8,000 కోట్లు అంటున్నారు ఈ వరద నివారణ చర్యలకే. కానీ ఇవన్నిటిని ప్రపంచ బ్యాంక్ రిపోర్ట్ చేసి క్లియర్ గా చేసుకున్న తర్వాత ఇస్తారు. లేట్ గా వస్తాయి, అది దశల వారీగానే వస్తాయి తప్ప ఒకేసారి రాదు. భవిష్యత్తులో కూడా వస్తాయి ఖచ్చితంగా. అందువల్ల ఇది ఒక అదనపు ఖర్చే కదా ఈ గ్రావి. దీంతో పాటు ఆడ సాయిల్ లూజ్ సాయిల్, ఇప్పుడు హైదరాబాద్ లాగా రాయలసీమలో కొంత ప్రాంతాల లాగా అది లూజ్ సాయిల్ అంటే కిందకి ఎక్కువ. అంటే అప్పుడు ఏమవుతుందంటే రెట్టింపు. అంటే పైన ఒక బిల్డింగ్ కట్టాలంటే కింద ఒక బిల్డింగ్ పునాదులు పునాదులు లోపుకెళ్ళాలి. అంటే నేల పట్టుత్వం దొరికేంత వరకు కిందకి పోవాలి. ఎంత లోతులో పట్టుతుందో అంతవరకు రాడ్లేసి కొట్టాలి. ఇది ఏమవుతుంది, ఎక్కువ లోతుకి వెళ్తే అవుతుంది, ఎక్కువ ఖర్చు అవుతుంది, నిర్మాణ ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మిగతా ప్రాంతంతో పోల్చుకుంటే, హైదరాబాద్ లాంటి ప్రాంతాలతో, లేకపోతే రాయలసీమ తిరుపతి లాంటి ప్రాంతాలతో పోల్చుకుంటే నిర్మాణ వ్యయం కూడా కొంత ఎక్కువే ఉంటుంది. అక్కడ ఈ 2 కారణాలు ఇచ్చా అది వాళ్ళు ఎంపిక చేశారంటే ఇంకా అనుభవించక తప్ప. ఇక కంపల్సరీ పూర్తి చేయాల్సింది. దీని మీద వెనక స్టాండ్ వేస్తే మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కూటమికి సంబంధించి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.